నమస్తే ఈరోజు జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నవీన్ యాదవ్ నామినేషన్ వేయడం జరిగింది. హోరాహోరీగా సాగుతున్న ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్లో ఎవరిది పైచేయి జరుగుతుంది, అసలు ఎవరు గెలుస్తారనే ఆలోచన ఉత్కంఠంగా సాగుతుంది. సో ఇదే అంశంపైన మనతో మాట్లాడడానికి కళాకారుడు ఏపూరి సోమన్న గారు ఉన్నారు. అన్న నమస్తే. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈరోజు నవీన్ యాదవ్ గారు నామినేషన్ వేశారు. ఎంతో అంటే పెద్ద ఎత్తున నామినేషన్ వేయడం జరిగింది. ఏం చెప్తారు దాని గురించి? జూబ్లీహిల్స్ ఎన్నికల్లో అపూర్వమైన అమోఘమైన చాలా అద్భుతమైనటువంటి స్పందన ఈ ప్రాంత ప్రజలకు, జూబ్లీహిల్స్ ప్రజలకు ఆ స్పందన ఉంది. ఈ జూబ్లీహిల్స్ మట్టికి మా నవీన్ యాదవ్ అన్నకు పేగుబంధం ఉంది, ఈ మట్టితో అనుబంధం ఉంది. ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఈ ప్రాంత ప్రజలతో కలిసి బతికినటువంటి జీవన శైలి, జీవన విధానం వారిది. ఏ పదవిలో లేని రోజే వారి కోసం కష్టపడి పనిచేసినటువంటి కుటుంబం శ్రీశైలం అన్న. ఆయన పోరాట పటిమ, ఆయన కమిట్మెంటు, ఆయన త్యాగాలతో బడుగు బలహీన వర్గాలకు నిరంతరం అందుబాటులో ఉన్నాడు. ఏ పదవి లేకున్నా అధికారులతో కొట్లాడి ప్రజలకు ఏం కావాలో అది చేశాడు. ఆటో కార్మిక సంఘాలు పెట్టాడు, సినీ కార్మిక సంఘాలు పెట్టాడు, రిక్షా కార్మిక సంఘాలు పెట్టాడు, తాపీ యూనియన్ సంఘాలు పెట్టాడు, చెత్త ఏరుకునే కార్మికుల సంఘాలు పెట్టాడు. ప్రతి ఒక్క కార్మికుని, కర్షకుని యొక్క బాధలు విని వారి బతుకు చూసినటువంటి నాయకుడు శ్రీశైలం యాదవ్ అన్న. తన రక్తం పంచుకొని పుట్టినటువంటి బిడ్డగా నవీన్ యాదవ్ అన్న ఇవాళ అద్భుతంగా ప్రజల్లోకి వెళ్ళి, బస్తీలోకి వెళ్ళి, వాడల్లోకి వెళ్ళి యువతరాన్ని కూడగట్టి, మహిళలను కూడగట్టి, ఆడబిడ్డలకు అండగా నిలబడి అనేక సమస్యలు, వారి సమస్యలు పరిష్కరిస్తున్నటువంటి ఒక యువరక్తం, ఈ తరం యంగ్ డైనామిక్ లీడర్. చాలా అద్భుతమైనటువంటి పోరాట పటిమతో ప్రజల్లోకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నవీన్ యాదవ్ పేరు ప్రకటించినప్పటి నుంచి ఆయన మీద ఎన్నో ఆరోపణలు, ఎన్నో కేసులు పెట్టడానికి ప్రయత్నం చేసిర్రు. ఎందుకంటే నవీన్ యాదవ్ మీద ఎందుకు ఇట్లా కుట్రలు జరుగుతున్నాయి, ఎందుకు ఈ ఆరోపణలు జరుగుతున్నాయి అంటారు? ఎప్పుడైనా ఒక మనిషి, ఎదుటి మనిషి నేరుగా ఒక మనిషితో గెలవలేనప్పుడు వ్యక్తిగత ఆరోపణలు చేయడానికి సిద్ధపడతారు. అందువల్ల తనతో ఎదురుగా ఢీకొట్టలేనటువంటి శక్తి వారికి అర్థమైపోయింది కనుక, అంటే నవీన్ అన్నతో గెలవలేమని ఎప్పుడైతే అర్థమైందో అప్పుడు వ్యక్తిగతంగా దాడి చేయడానికి సిద్ధపడ్డారు. అనేక లేని ఆరోపణలను మీద మోపడానికి సిద్ధపడతారు. అందువల్ల అది మేము పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ప్రజల్లో అద్భుతమైన మద్దతు ఉంది, ప్రజల్లో స్పందన ఉంది కనుక రేపు జూబ్లీహిల్స్ గడ్డ నుండి పెద్దమ్మ తల్లి సాక్షిగా 1,00,000 మెజార్టీతో గెలవబోతా ఉన్నాం. మేము ఈరోజు ప్రచారం ఎందుకోసం చేస్తున్నాం అంటే మెజార్టీ ఎంత అనే దానికోసం మాత్రమే ప్రచారం చేస్తున్నాం. టికెట్ డిక్లేర్ కాకముందుకే ఆల్రెడీ ప్రజల్లో ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూసినట్టు. టికెట్ డిక్లేర్ అయిపోయిన తర్వాత వారు వన్ సైడ్, ఇంకా దాంట్లో తిరుగులేదు. నేను వెరీ క్లారిటీగా చెప్తున్నా, మాగంటి గోపీనాథ్ యొక్క ఫ్యామిలీ కానీ, కుటుంబం కానీ ఆల్రెడీ వారు పదవులు అనుభవించారు, పదవులు ఉండే పోయారు. వారు కొత్తగా ఇప్పుడు భార్యకు రాజకీయాలకు రావాల్సిన అవసరమే లేదు. ఆమెను బలవంతంగా కండువలేసి తిప్పుతారు, ఆమెను ఏడిపిస్తారు. ఆమె కుటుంబాన్ని, పిల్లలను బాధ్యతగా ఉండేటువంటి మనిషి. ఒక ఆడబిడ్డను తీసుకొచ్చి రోడ్డు మీద తిప్పుతూ ఉండరు వీళ్ళ రాజకీయాల కోసం. కానీ ఇక్కడ ప్రజలు కోరుకునేది మార్పు. ఆయనకి ఇచ్చిన రోజులు అవకాశం ఇచ్చిర్రు. ఇంకో కొత్త తరం నాయకునికి, ఈ తరం నాయకునికి అవకాశం ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయాన్ని కట్టుబడి ఒక యాదవ్ బిడ్డ, ఒక బీసీ బిడ్డ, ఒక బహుజన బిడ్డకు ఇక్కడ అవకాశం కల్పించింది. ప్రజలందరూ హర్షిస్తున్నారు. తెలంగాణ, తెలుగు రాష్ట్రాల సమాజం అంతా హర్షిస్తూ ఉంది. ఏది జూబ్లీహిల్స్ ఎన్నిక అనేది కరెక్ట్ అయినటువంటి సెలక్షన్ అనేటువంటి ప్రజల్లో స్పందన ఉంది. కారు కావాలా, బుల్డోజర్ కావాలా అని కేటీఆర్ మాట్లాడుతున్నాడు. ఇక్కడ నవీన్ యాదవ్కు డిపాజిట్లు కూడా రానియద్దు అని చెప్పేసి మొన్న మీటింగ్లో కేటీఆర్ చెప్పిన పరిస్థితి. ఎస్, ఇక్కడ అభివృద్ధి కావాలన్నా, గత 10 ఏళ్ల కాలం విధ్వంసమైన తెలంగాణ పరిపాలనే మళ్ళా కావాలన్నా అనేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ప్రజలు ఈ రాష్ట్రంలో ప్రజాపాలన కావాలని రేవంత్ అన్నను ముఖ్యమంత్రి చేశారు. ప్రజాపాలన కావాలని చెప్పి తీర్పిచ్చారు. ఎంపీ ఎలక్షన్లో ఒక్క సీటు కూడా వాళ్ళకి ఇవ్వలే. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెసే గెలిచిందాడ. రేపు కంటోన్మెంటే రిపీట్ అవుతుంది. ఇక్కడ కంటోన్మెంటే జూబ్లీహిల్స్లో కూడా రిపీట్ అవుతుంది తప్ప ఇంకా వేరే ఎలాంటి ఎవరి అబద్ధాలకు, ఎవరి ప్రచారాలకు ఇక్కడ ఆస్కారం లేదు, తావులేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి చేపట్టిన నుంచి 2 సంవత్సరాలు అయింది. ఇప్పటి వరకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని చెప్పేసి కేటీఆర్ ఇంటింట బాకీ కార్డులు పట్టుకొని, కాంగ్రెస్ బాకీ కార్డులు పట్టుకొని ప్రచారం చేస్తుండే. ఇదేమన్నా కాంగ్రెస్ పార్టీకి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఏమైనా ఉంటుందా? వాళ్ళ తాత ముత్తాతల నాడు ఆస్తులు దొవ్వినా కూడా వాళ్ళు తెలంగాణకు రుణపడి ఉంటారు. 10 ఏళ్ల కాలంలో వాళ్ళు చేసిన విధ్వంసం, వాళ్ళు చేసిన అక్రమ ఆస్తులు,
వారి యొక్క చిట్టా అంతా తెలంగాణ సమాజానికి తెలుసు. ప్రజాపాలన వచ్చిన తర్వాత ఉచితంగా బస్సులు ఇచ్చింది, రేషన్ కార్డులు ఇచ్చి కొత్త రేషన్ కార్డులు ఇచ్చింది, సన్న బియ్యం ఇచ్చింది, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చింది, ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇచ్చింది, రైతు రుణమాఫీ చేసింది, రైతు భరోసా ఇస్తుంది, రైతు బంధిస్తుంది. ఇవన్నీ కూడా రైతులకు తెలంగాణ ప్రజల సంక్షేమానికి ఉపయోగపడే అనేక పథకాలు తీసుకొచ్చి అమలు చేస్తూ ఉంది. 2 సంవత్సరాల కాలంలోనే వేలాది కొలువులు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ అన్న ప్రజాప్రభుత్వానికి ఉన్నది. అందువల్ల వాళ్ళ లెక్క 10 ఏళ్ల కాలం గడిచిన త్వరలో నోటిఫికేషన్ త్వరలో అని అనేక మంది విద్యార్థులు చంపిన చరిత్ర వారిది. ఇవాళ కాంగ్రెస్ది మాట ఇచ్చిన ప్రకారం అంతకంటే ఎక్కువ కూడా పనిచేస్తున్నటువంటి చరిత్ర ఉంది కనుక అట్లాంటి మాటలు ఎవడు నమ్మడు, విశ్వసించడు. ప్రజల్లో విశ్వాసం లేకనే వాళ్ళని ఓడగొట్టారు. ఎంపీ ఎలక్షన్లో ఒక్క సీటు కూడా ఇవ్వలే వాళ్ళకు. అంటే వాళ్ళ పట్ల విశ్వాసం లేక. ఇవాళ వాళ్ళ కుటుంబ సమస్యలే, వారి ప్రాబ్లమ్స్ వారికి ఉన్నాయి. ఒక ఆడబిడ్డను నడు రోడ్డు మీదకి పంపినటువంటి చరిత్ర వారిది. వారా మాట్లాడేది. అందువల్ల అవన్నీ కాదు. నవీన్ అన్న గెలుపు అనేది అనివార్యం. మెజార్టీ ఎంత అనే దానికోసం మేము పనిచేస్తా ఉన్నాం. నవీన్ యాదవ్ అంటే ఒక బీసీ బిడ్డకు టికెట్ కేటాయించినప్పటి నుంచి మీరు అతని వెంట తిరుగుతున్నారు, అతనికి సపోర్ట్గా తిరుగుతున్నారు. ఒక బీసీ బిడ్డకి వెళ్తే మేము గెలిచినట్టే అన్న భావనతో తిరుగుతున్నారు. ఇలా నవీన్ యాదవ్ గురించి మీ పాటలో ఒక పాట పాడితే మా ఛానల్ ద్వారా. జూబ్లీహిల్స్లో దోపిడి దొంగల భరతం పట్టిండే మా అన్న నవీను యాదవన్నం, ప్రజల బాధలను పరిష్కరించా బస్తీలకొచ్చిండే మా అన్న నవీను యాదవన్నం, పేదల కోసమే ఆరాటం ఇది ఆకలికే కల పోరాటం, దొంగ నాయకుల చెలగాటం ఈసారి జప్పు తడుగున పాఠం, ప్రజలను ముంచే దోపిడి దొంగల ఉరికించే మొనగాడు వచ్చరా జూబ్లీహిల్స్లో, అరే హరే జూబ్లీహిల్స్లో దోపిడి దొంగల భరతం పట్టిండే మా అన్న నవీను యాదవన్నా. సో ఏం చెప్తారన్న ఫైనల్గా జూబ్లీహిల్స్ ప్రజలకు ఇప్పుడు అంటే ఉప ఎన్నికలకు సంబంధించి ఏం చెప్పదలుచుకున్నారు ఫైనల్గా? మార్పు అనేది అనివార్యం. రాష్ట్రంలో మార్పు జరిగింది, జూబ్లీహిల్స్లో కూడా మార్పు జరుగుతుంది. యువరక్తాన్ని, యువ నాయకుడిని కోరుకుంటే రేపు భవిష్యత్తు ఉన్న నాయకుడు ఎంతో పనిచేస్తాడు. ఆయనకు ఎంతో భవిష్యత్తు ఉంది కనుక రాచరిక వ్యవస్థ కాదు, ఎప్పుడు ఒకే కుటుంబం ఉండాలని కాదు. ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నాం, మనం రాజ్యాంగబద్ధంగా ఉన్నాం కనుక ఒక యువరక్తాన్ని ఈ మట్టికి, జూబ్లీహిల్స్ మట్టికి పేగుబంధం సంబంధం ఉన్నటువంటి యువతరం యంగ్ డైనమిక్ లీడర్ మన నవీన్ యాదవ్ అన్న.